తినే కొద్దీ తినాలనిపించే రుచితో, అద్భుతం, అమోఘం అనిపించే రుచితో గోదావరిలో స్పెషల్ అండి బెండకాయ పచ్చి రొయ్యల పులుసు అనమాట. అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటుంటే అదరహో అనిపిస్తుంది అనమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. బాణాలు పెట్టేసుకున్నాను. దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. దీన్ని మంచిగా ఫ్రై అవనిస్తాం అనమాట. ఆల్మోస్ట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి టర్న్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారా కలర్ మెల్లిగా మారుతూ ఉంది. ఇదంతా బ్రౌన్ కలర్ కి టర్న్ అవుతూ ఉంది. ఇంక ఈ మూమెంట్ లో ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాము. వేసుకుని దాన్ని కూడా ఆనియన్స్ తో పాటుగా మంచిగా ఫ్రై అవనిస్తామండి. అల్లం వెల్లుల్లిలోని పచ్చి వాసన పోయి మంచిగా వేగిపోతుంది అనమాట. అలా వేగుతున్న క్రమంలో భరంగా వాష్ చేసుకున్నటువంటి ప్రాన్స్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ టైగర్ ప్రాన్స్ తీసుకున్నానండి. ఈ పులుసుకి టైగర్ ప్రాన్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. చిన్న రొయ్యలు అయితే కలిసిపోతాయండి. ఇంకా 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అది ఏం వేయకుండా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనేస్తామండి. రొయ్యల్లోంచి వచ్చేటువంటి వాటర్ తోటే ఇది చక్కగా మొగ్గుతూ ఉంటుంది అనమాట. నేను ఇంకా ఇక్కడ మూత పెట్టి క్లోజ్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ 10 మినిట్స్ చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి వాటర్. ప్రాన్స్ ఉడికే కొద్దీ ప్రాన్స్ లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది అనమాట బయటికి. ఇంక ఈ మూమెంట్ లో నేను 2 స్పూన్ల నిండా కారం వేసుకున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకున్నాను. అదే విధంగా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఇంత మీన్ టైం నేను చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. చింతపండు నుంచి తీసినటువంటి చింతపండు రసాన్ని కూడా చక్కగా యాడ్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టి మనము ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటామండి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఇక్కడ బెండకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాయి యాడ్ చేసేసుకుంటామండి. 1/2 కేజీ రొయ్యలు తీసుకుంటే కనుక 1/2 కేజీ బెండకాయలు పడతాయండి. ఆ రేషియోలో వేసుకుంటే ఏంటంటే 2 పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి అనమాట. ఇంకా బెండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటామండి. మొత్తం కుకింగ్ టైం మనకి 20 to 25 మినిట్స్ పడుతుంది అనమాట. చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా ఒక 2 నిమిషాలు దించేస్తాం అనుకో ఒక 1/2 టీ స్పూన్ రోస్టెడ్ మెంతి పిండిని యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ అవనిచ్చుకొని ఇంకా మనం సర్వింగ్ డిష్ లోకి తీసేసుకోవడమేనండి. అసలు ఎంత యమ్మీగా ఉంటుందో చెప్పలేను. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తినండి. అద్భుతంగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది.